అవస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్ అంటే చాలామంది తుంటి ఎముక బాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా చనిపోవడము అండ్ మెల్లిమెల్లిగా డీజనరేట్ అయిపోవడం వల్ల చాలామంది ఆపరేషన్స్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా దీనికి కారణాలు కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్, తీవ్రమైన ఇన్ఫ్లమేషన్, లేదా చాలామంది కోవిడ్ టైంలో స్టెరాయిడ్స్ వాడడం వల్ల కూడా ఈ సైడ్ ఎఫెక్ట్ లాగా చాలామంది యంగ్స్టర్స్లో కూడా ఈ తుంటి ఎముక చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. అండ్ సర్జరీస్ అనేవి చాలా హై రిస్క్తో కూడుకున్నాయి అండ్ చాలా మటుకు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రాణాంతకమైన పరిస్థితులు కూడా రావచ్చు. లేదా ఒకవేళ సక్సెస్ అయినా అది హార్డ్లీ ఒక 6 to 8 ఇయర్స్లో మళ్ళీ రీప్లేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. సో 2 తుంటి ఎముకలు మెల్లిమెల్లిగా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. బట్ దీనికి ఒక సొల్యూషన్ ఉందండి. సర్జరీ లేకుండా కూడా మనము నాన్ సర్జికల్ ప్రొసీజర్స్లో కూడా దీన్ని హెల్త్ మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీలైనంత పెయిన్ కిల్లర్స్, సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో సర్జరీస్ అనేది అవసరమే లేకుండా చేసుకోవచ్చు. సో అదే అండి అక్యుపంక్చర్, స్టెమ్ సెల్ థెరపీ, సో ఇంకా కొన్ని నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. దాని ద్వారా తుంటి ఎముకలో ఎక్కడైతే రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోయిందో ఆ ఎముకలో మళ్ళీ రక్త ప్రసరణ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ సర్క్యులేషన్ అనేది మనం పూర్తిగా రిస్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి 4 స్టేజెస్ 5 స్టేజెస్ ఉంటాయి యూజువల్గా. సో ఎంత ఎర్లీ స్టేజ్లో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే అంతే హై సక్సెస్ రేట్ అండి. ఎందుకంటే స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ ఆ బాల్ అనేది కంప్లీట్గా పైన ఉన్న లేయర్స్ అన్నీ కూడా పూర్తిగా డీజనరేట్ అయిపోయి ఫ్లాట్ అయిపోయే ప్రమాదం ఉంది. సో దానివల్ల కంప్లీట్గా మీ పెల్విక్ టిల్ట్, మీ అలైన్మెంట్, వాకింగ్ స్టైల్ అన్నీ కూడా మారిపోయే అవకాశం ఉంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే కంప్లీట్గా సర్జరీ అనేది లేకుండా మనం తక్కువ టైంలోనే వాళ్ళని రిపేర్ చేసుకోవచ్చు. అండ్ వేరేస్ 4th, 5th స్టేజ్లో కొంత బాల్ అనేది ఫ్లాటన్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి అలైన్మెంట్ పూర్తిగా మనం బాగా చేసుకునే పరిస్థితి ఉండదు. అట్లీస్ట్ వాళ్ళు సర్జరీ అవాయిడ్ చేసుకొని ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి మన ట్రీట్మెంట్స్ చాలా చక్కగా హెల్ప్ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని వందల మంది ఈ ట్రీట్మెంట్ అండర్గో అయ్యారు. వేరియస్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు అండర్గో అయ్యారు. అండ్ సక్సెస్ఫుల్గా ఈ ట్రీట్మెంట్ ద్వారా, WHO అప్రూవ్ ట్రీట్మెంట్ ద్వారా చాలామంది సర్జరీస్ అనేది అవాయిడ్ చేయగలుగుతున్నారు, పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయగలుగుతున్నారు. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చాలామంది పెయిన్ కిల్లర్స్, సర్జరీస్ చేయించుకొని వాళ్ళ జీవితాలు స్పాయిల్ అయిపోతూ ఉన్నాయి. సర్జరీస్ అవసరం లేదని కాదు, ఎమర్జెన్సీలో సర్జరీ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. బట్ 90% కండిషన్స్లో మనం సర్జరీ లేకుండానే దీన్ని మనం బాగా చేసుకోవచ్చండి.